నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. ఆంధ్రప్రదేశ్లో మద్యం మళ్ళీ ప్రైవేటు పరం కారుంది. గత ప్రభుత్వంలో సర్కారీ దుకాణాల్లో మాత్రమే విక్రయించడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కూడా వ్యక్తమైంది. క్యాష్ మాత్రమే తీసుకోవడం, మద్యం ప్రియులకు కావాల్సిన బ్రాండ్స్ అందుబాటులో లేకుండా చేయడం, ధరలు, ఇలా అనేక విషయాల్లో గత సర్కారు మందుబాబుల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంది. గడిచిన ఎన్నికల్లో కూడా ఆ ప్రభావం ఖచ్చితంగా ఉందనేది అందరికీ తెలిసిన విషయమే. ప్రభుత్వం మారిన తర్వాత పాత పాలసీ విధానం కొనసాగించడంతో ఎప్పుడెప్పుడు అది ముగుస్తుందా అని మందుబాబులతో పాటు వ్యాపారులు కూడా ఎదురు చూస్తూ వచ్చారు. మొత్తానికి ఆ సమయం వచ్చేసింది. అందరూ ఊహించినట్టుగానే ఇక ప్రభుత్వ మద్యం దుకాణాలకు గుడ్ బై చెప్పడానికి రంగం సిద్ధమైంది. గత వైసీపీ ప్రభుత్వంలో అమలైన మద్యం పాలసీ ముగింపు దశకు చేరింది. సెప్టెంబర్ తర్వాత రాష్ట్రంలో ఎక్కడా ప్రభుత్వ మద్యం దుకాణాలు కనిపించవు. ఇకపై పూర్తిగా ప్రైవేట్ షాపులే ఉండేలా ఎక్సైజ్ శాఖ కొత్త పాలసీని రూపొందిస్తుంది. ఇందుకోసం 6 రాష్ట్రాల్లో అమలులో ఉన్న మద్యం పాలసీపై అధ్యయనం చేసిన ఎక్సైజ్ అధికారులు ఇటీవలే ప్రభుత్వానికి నివేదికలు సమర్పించారు. అన్నింటికంటే తెలంగాణ తరహా పాలసీకే అధికారులు ఓటు వేసినట్టు తెలుస్తోంది. తాజాగా ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ ముందు ఈ నివేదికలు సమర్పించిన అనంతరం ఈ పాలసీకి తుదిరూపు తీసుకురానున్నారు. మరోపక్క ప్రభుత్వం కూడా తెలంగాణ పాలసీ వైపే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. రాష్ట్రంలో 2017లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా చివరిసారిగా ప్రైవేటు మద్యం షాపులకు పాలసీ మొదలైంది. అది ముగిసిన వెంటనే 2019 అక్టోబర్ 1 నుంచి జగన్ సర్కారు ప్రభుత్వ మద్యం షాపుల పాలసీని అమల్లోకి తెచ్చింది. అప్పటి వరకు 4380 షాపులు ఉంటే వాటిని 3500కు కుదించి ప్రభుత్వ దుకాణాలు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మరోసారి షాపుల సంఖ్యను 2934 కుదించారు. మళ్ళీ టూరిజం కేంద్రాల్లో షాపుల పేరుతో మొత్తం 3392కు పెంచారు. ఇప్పుడు దాదాపుగా అదే సంఖ్యలో ప్రైవేటు షాపులు ఏర్పాటు చేయాలని కూటమి సర్కారు భావిస్తుంది. 2023లో తెలంగాణ లిక్కర్ పాలసీ ప్రకటించినప్పుడు దరఖాస్తు ఫీజు కింద 2628 కోట్ల ఆదాయం వచ్చింది. ఇప్పుడు రాష్ట్రంలో కూడా ఈ రూపంలో కనీసం 2000 కోట్ల వరకు వస్తుందని అంచనా వేస్తున్నారు. కొత్త పాలసీలో దరఖాస్తు ఫీజు 2 లక్షలు నాన్ రిఫండబుల్గా నిర్ణయించారు. ఒక్కో షాప్ కోసం సగటున 40 దరఖాస్తుల ప్రకారం చూసిన 2300 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. అయితే మొత్తం దుకాణాల్లో 10% అంటే దాదాపు 300 వరకు గీత కార్మికులకు కేటాయించాల్సి ఉండడం, ఆ కేటగిరీ నుంచి ఎక్కువ దరఖాస్తులు వచ్చే అవకాశం లేకపోవడంతో మొత్తంగా 2000 కోట్ల వరకు ఆదాయం వస్తుందని భావిస్తున్నారు. కొత్త మద్యం పాలసీని పూర్తిగా ఆన్లైన్ విధానంలోకి తీసుకొస్తున్నారు. దరఖాస్తుల నుంచి లాటరీ వరకు మొత్తం ఆన్లైన్లోనే ప్రక్రియ చేపడతారు. తొలుత లాటరీకి వెళ్ళాలా, వేలం ప్రక్రియ చేపట్టాలా అనే అంశాలపై కసరత్తు చేశారు. వేలం విధానంలో ప్రారంభంలో ఆదాయం ఎక్కువ వచ్చినా ఆ తర్వాత స్థిరత్వం ఉండకపోవచ్చన్న అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఎక్కువ ధరకు లైసెన్సులు పొందిన వారు మధ్యలోనే షాపును వదిలేస్తే అది ఆదాయ నష్టంతో పాటు ఇతర అంశాలపైన ప్రభావం చూపుతుందని, అందువల్ల లాటరీ విధానంలో ఎంపిక చేయడమే ఉత్తమమని భావిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో తొలిసారి బార్ పాలసీని ఆన్లైన్ విధానంలో నిర్వహించారు. అది వేలంపాట విధానం కాగా ఇప్పుడు దాన్నే లాటరీ ప్రక్రియలో చేపట్టనున్నారు. దీంతో పాటు గతంలో ఉన్నట్టుగానే షాపుల్లో పర్మిట్ రూమ్లకు అనుమతులు ఇవ్వనున్నారు. గతంలో ప్రైవేట్ షాప్ పక్కనే మద్యం సేవించేందుకు పర్మిట్ రూమ్ ఒకటి ఉండేది. ప్రభుత్వ షాపుల విధానంలో వాటిని పూర్తిగా తొలగించారు. దానివల్ల మందుబాబులు రోడ్లపైనే మద్యం తాగే దుస్థితి వచ్చింది. దానిని అరికట్టేందుకు రూమ్లకు అనుమతి ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. మరో వారం 10 రోజుల వ్యవధిలో కొత్త మద్యం పాలసీని ప్రభుత్వం ప్రకటించనుంది. అక్టోబర్ 1 నుంచి ప్రైవేటు షాపుల పాలసీ అమల్లోకి వస్తుందని, దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, లాటరీ ప్రక్రియను 20 రోజుల్లో పూర్తి చేసేలా షెడ్యూల్ రూపొందించనున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు సెప్టెంబర్ 5 నుంచి ఎక్సైజ్లో బదిలీల ప్రారంభం కావాలి. ఈలోగా ఎక్సైజ్ శాఖ పునర్వ్యవస్థీకరణ జీవోలు విడుదల చేయాలి. ఒకేసారి అటు బదిలీలు, ఇటు కొత్త పాలసీ అంటే ఇబ్బందులు వస్తాయని భావించిన అధికారులు ప్రస్తుతానికి సిబ్బందిని సర్దుబాటు చేసి కొత్త మద్యం పాలసీ ప్రక్రియ ముగించాలని భావిస్తున్నారు. పాలసీ అమల్లోకి వచ్చాక బదిలీలు చేపట్టడం మంచిదనే అభిప్రాయం అధికారుల్లో సైతం వ్యక్తమవుతుంది. మొత్తానికి మళ్ళీ మద్యం ప్రైవేటు కాబోతున్న సమయంలో గతంలో లాగా మళ్ళీ బెల్ట్ షాపులు విజృంభించకుండా ప్రభుత్వం కట్టడి చేస్తుందా, లేదా
అనే ఒకే ఒక్క విషయంపై ఆందోళన కనిపిస్తుంది. బెల్టు షాపులను కట్టడి చేయకపోతే మళ్ళీ బడి పక్కన గుడి పక్కన దుకాణాలు వెలుస్తాయి. గ్రామాల్లో కల్తీ మద్యం రాజ్యమేలుతూ ప్రజల ప్రాణాలతో చిలగాటమాడుతుంది. ఈ విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం ఖచ్చితంగా అవసరం. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.